కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయిన సందర్భంగా అడుగుతున్న క్వశ్చన్ ఉన్నాయి. దీనికి సమాధానాలు చెప్పండి. మొదటి క్వశ్చన్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఏంటి తేడా? మీరు ఏమన్నా తేడాను గమనించారా? ఈ కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? మేము అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. సమాధానానికి ఏదైనా పని అడిగితే పోగానే హెల్ప్ చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగా చేస్తున్నారు. మాకు మాత్రం మన జిల్లాలో కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది? పర్వాలేదు సార్. పర్వాలేదంటే అంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్. మన నియోజకవర్గంలో అంటే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే పని పోగానే ఆడవాళ్ళను గౌరవించి కొంచెం రెస్పాన్సిబుల్ బాగానే ఇస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దనం పరిపాలన కానీ పథకాల గురించి కానీ ప్రజల గురించి కానీ చేస్తాను వెనక ముందుగా చెప్తున్నారు సార్. వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే కంపారిజన్ పథకాలు వస్తున్నాయా లేవా? పోయినసారి వెళ్ళినప్పటికీ ఏం లేదు సార్. ఇప్పుడు మాత్రం చాలా పర్వాలేదు. ముందు పోగానే పని అవుతుంది ఏడ్ చేయకుండా. మన రాష్ట్రానికి 3 రాజధానులు అనేది ఇంతకుముందు గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3 రాజధానులు మంచిదా? ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న ఒక రాజధాని అనేది మంచిదే? ఒకటే మంచిది సార్. గత ప్రభుత్వంలో పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రభుత్వంలో ఇది కంప్లీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ 5 సంవత్సరంలోపు తన దిగబాబులకు అయిపోతుంది సార్, గ్యారెంటీ. ఈ కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయికగా ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవుతుందని మీరు భావిస్తున్నారా? కంటిన్యూ అవుతుంది సార్. గత ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కట్టుదప్పింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ గురించి కానీ గంజాయి దీని మీద కానీ ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారని ప్రభుత్వం తీసుకుందని మీరు భావిస్తున్నారా? తీసుకున్నారు సార్, పట్టుకున్నారు. చాలా వరకు గ్రేట్. ఇప్పటి వరకు పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది? మీకు ఏమన్నా అవగాహన ఉందా? పర్వాలేదు సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? వాటి గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? తీసుకుంటున్నారు సార్. మన చిత్తూరు దగ్గర పట్టుకున్నారు కదా. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం సంవత్సర కాలం అయింది. గత వైసీపీ గవర్నమెంట్ పోలిస్తే ఈ గవర్నమెంట్ లో అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చూడొచ్చు. పరిపాలన ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతకు ముందు గతం వచ్చిన తర్వాత ప్రజలంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మన ఉచిత దీపం కనెక్షన్లు కానీ మిగతా మేనిఫెస్టో ఇచ్చినట్టు విధంగా వాళ్ళు ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ అయితే అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎన్డీఏ కూటమి వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మన శాసనసభ్యులు ఒంగోలు జనార్దన్ గారు అభివృద్ధి పదంలో నియోజకవర్గం తీసుకెళ్తాను, అభివృద్ధి పదంలో నియోజకవర్గం తీసుకెళ్తాను 100% ఒంగోలు నగరంలో దామచర్ల జనార్దన్ గారే అభివృద్ధి చేయాలన్నా, అభివృద్ధి చూడాలన్నా కూడా ఆయన హయాంలోనే జరిగింది. గత 5 ఏళ్లలో ఒంగోలులో గంజాయి కుర్రోళ్ళు రోడ్ల మీద తిరగడం తప్పితే ఒక్క కార్యక్రమం కానీ ఎక్కడైనా బొచ్చడం సిమెంట్ ముక్క వేసిన దాపలు ఎక్కడా కనపడలేదు. మీరు ఈ వచ్చిన సంవత్సరం లోపే చూడండి, మీకు మంగమూరు రోడ్డు ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేదా ఊర చెరువు దగ్గర బాగు చేపించడం కానివ్వండి, మిగతా ఏరియాలన్నీ కూడా మొక్కలు వేపించి నీట్గా చేపిస్తున్నారు. అభివృద్ధి అంటేనే దామచర్ల జనార్దన్ రావు గారు. ఆయన హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది. ఒంగోలు ప్రజలంతా ఆయనకే పట్టం కడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఒక్కటే కావాలా, 3 రాజధానులు కావాలి? ఒకటే కావాలి. అమరావతి ఉంటేనే అందరికీ ఆనందయోగ్యంగా ఉంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాకుండా మిగతా 3 సంవత్సరాలు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉంటాయని అనుకోవచ్చా? కలిసే ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదు. ఈ 3 సంవత్సరాలే కాదు, కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం కలిసే ఉంటాయి. ఇంకొక 10 సంవత్సరాలు వీళ్ళు కలిసే పరిపాలన చేస్తారు. ఎన్డీఏ వచ్చిన మన జిల్లా అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అనుకోవచ్చు 100%. ఎందుకంటే కనిగిరి దగ్గర బయో ప్లాంట్ ఒకటి ఓపెన్ చేశారు. ఇట్లా వాళ్ళు జిల్లా వైడ్ గా మనకి హార్బర్ కూడా రెడీ అవబోతుంది. ప్లస్ IIIT కాలేజీ కూడా మొత్తం నిర్మిస్తామంటున్నారు. అందువల్ల ప్రకాశం జిల్లా అభివృద్ధి అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. వెలుగొండ ప్రాజెక్టు గత 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ గవర్నమెంట్ లో స్టార్ట్ చేసింది, కొంతకాలం ఆగిపోయింది. ఈ కాలంలో కంప్లీట్ పూర్తి అవుతున్నారు. ఈ 5 years లో టన్నెల్ పూర్తి చేసి వాటర్ కూడా సరఫరా చేస్తారని నమ్ముతున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వ పాలన చూసాము, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయింది. అభివృద్ధి ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి లేదండి. ఇసుక పథకాలను చెప్పి జనాలను అడ్డుపెట్టి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల రాజకీయ పాలన కొనసాగించారు.
ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి కంపెనీలు రాలేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. అత్యంత దారుణంగా పరిపాలిస్తారు. గంజాయి, లిక్కరు, మైను, శాండ్ అన్ని స్కాములు. ఎంత రాక్షస పాలన సాగింది గత 5 సంవత్సరాలు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ 3,000 నుంచి ఏకంగా ఒకసారి 4,000 పెంచారు. పైగా డిఎస్సి 16,000 పైచిలు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు. ఈ నెల జూన్ 12 నుంచి అమ్మఒడి కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కూడా అనౌన్స్ చేశారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కంపెనీలు వస్తున్నాయి. ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన అవసరం అవుతుంది. ఈ సంవత్సరకాల ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు రోడ్లు, మెయిన్ గత వైసీపీ గవర్నమెంట్ రోడ్లు అత్యంత అధ్వానంగా ఉంది. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు ముఖ్యంగా ప్రతి రోడ్డు, ఎక్కడైతే రోడ్డు బాగాలేదో ఆ రోడ్లన్నీ వేసి జనాలకు సౌకర్యంగా చేశారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉళ్ళకమ్మ డ్యాము గేట్లు కొట్టి దాన్ని ఇది చేశారు. అన్ని ప్రమాణంగా వెలుగొండ ప్రాజెక్టు కూడా కదలికి వచ్చింది. అన్ని బాగుంది.